मानातीतः प्रथितविभवा मङ्गलं मङ्गलानां वक्षः पीठिं मधुविजयनो भूषयन्तीं स्वकान्त्या प्रत्यक्षानुश्रविकमहिमा प्रार्थिनीनां प्रजानां श्रेयो मूर्तिश्रियमशरणस्त्वां शरण्यां प्रपत्ति। ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः अहं मित्रावरुणो वाभिवर्म्यहमिन्द्राग्नि अहमश्विनो भा अहं सोमामाहनसं बिभर्म्यहं त्वष्टारमुदपोषणं भगम् अहं दादामिद्रवीणं हविष्मादेतु प्राव्ये यजमानाय सुन्वते अहं राष्ट्रे संगमानि वसूनां चिकिदुषे प्रथमा यज्ञियानाम् तामा देवा व्यददु पुरुत्रा भूरिस्थात्राम् भूर्या वेशयन्ते मयासो अन्नामत्रियो विपश्याति यः प्राणीति ययेन् शृणोत्युक्तम् अमन्तवोमान्त उपक्षियन्ति श्रुतिस्रोतश्रद्धिवन्ते वदामि अहमेव स्वयमिदम् वदामि जुष्टम् देवेभिरुतमानुषेभिः यम् कामयेतम् तामुग्रम् कृणोमि तम् ब्रह्माणम् तमृषिम् तम् सोमेधा अहम् रुद्राय धनुरातानोमि ब्रह्मद्विशेषरावेहन्तवाओ अहम् जनाय समदम् कृणोम्यहम् द्यावा पृथिवी आविवेश अहम् सोमे पितरामस्य मूर्धन्मम योनिरप्स्वा अन्तःसामुद्रे ततो वितिष्ठे भुवनानुविश्वोतामोऽन्य वर्ष्मणोपस्पृशामि अहमेव वाता इव प्रवाम्यारभामाना भुवनानि विश्वा परो दिवापर येना पृथिव्यै तावादि महिना सम्बभूव। 5వ రోజు ఉదయం అమ్మవారు మనందరికీ కూడా ఇక్కడ పల్లకి ఉత్సవంలో మోహిని అలంకారంలో మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది ఆ జగన్మాత. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని మీరు కూడా కళ్ళకత్తుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి 5వ రోజు ఉదయం పల్లకి ఉత్సవం అయితే జరిగింది. ఈ యొక్క ఉత్సవం మిగతా ఉత్సవాలన్నీ కూడా వాహన మండపం నుండి కూడా బయలుదేరుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క పల్లకి ఉత్సవం మాత్రం మెయిన్ గర్భాలయం నుండి కూడా బయలుదేరటం ఈ యొక్క పల్లకి ఉత్సవానికి విశేషము. తిరుమలలో కూడా ఎంతేనండి. అదేవిధంగా ఇక్కడ కూడా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొందికి అమ్మవారి యొక్క ఫస్ట్ అలంకారం కంటే తర్వాత అలంకారాలు కూడా చూసినట్లయితే మీ అందరూ అంటే ఇంకా అమ్మవారి ఫేస్లో ఇంకా తేజస్సు ఎక్కువగా వస్తుంది అన్నట్టుగా అనిపించింది. మీకు కూడా ఎంతమందికి అలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారు అన్ని నగలు వేసుకుని తెల్ల చీర కట్టుకుని ఆ తర్వాత కుడి చేతిలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మాన్ని పట్టుకుని పద్మం మీద కూడా చిలక ఉంది. ఎడం చేయిని చక్కగా
ఎడమ కాలు మీద పెట్టుకుని ఈ విధంగా సుందరాకారిణిగా అమ్మవారు మనందరికి కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ పక్కన పూల జడ, తర్వాత సూర్యుడు చంద్రుణ్ణి ధరించి పాపిడి బిళ్ళ అలాగే మొదలైన ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని, అలాగే 2 రామచిలకలు వెంట రాగా అమ్మ మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది. చూడండి, దగ్గరగా చూడండి ఎంత బాగుందో అమ్మవారి ఫేస్. చక్కని తల్లి చిరునవ్వులతో చింతిస్తూ మనకి దర్శనాన్ని ఇస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ అంటూ అన్నమాచార్యుల వారు అమ్మవారిని చూస్తూ పాడారు కదండి. ఆ పాట గుర్తొస్తూ ఉంటుంది ఈ అలంకారం చూసినప్పుడల్లా కూడా. అలా అమ్మవారికి ఎదురుగా ఒక లైట్ పెట్టి ఈ విధంగా అమ్మవారికి ఉత్సవం అయితే చేయటం జరిగినది. ఈ యొక్క 5వ రోజు ఉత్సవాల్లో అమ్మవారు ఈ విధంగా మోహిని అలంకారంలో దంతపు పల్లకి మీద మనందరికి కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా పల్లకి ఉత్సవం పూర్తయి మళ్ళీ గర్భాలయానికి చేరుకోవడంతో ఈ యొక్క ఉత్సవాన్ని సంపూర్ణంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ వీడియో ఏంటంటే కనుక దగ్గరగా మొత్తం కూడా చూపిస్తాను చూడండి. అంటే డీటెయిలింగ్గా మొత్తం కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది వేరే ఫోన్లో తీసుకోవడం జరిగిందండి. క్లారిటీ వేరుగా ఉంటుంది. ఇందాకలదమ్మ రెగ్యులర్గా నేను తీసే వీడియో, కానీ ఇది కొంచెం ఇంకా బాగుంటుంది. అందుకని ఈ ఫోన్లో అయితే తీశాను. ఇంకా చక్కగా కనపడుతుంది అమ్మవారు. ఆ పూల దాంట్లో కానీ అవన్నీ కూడా నీట్గా నిండుగా కనపడుతూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది అమ్మవారు. చూడండి, 2 ముక్కు పొడుగులు పెట్టుకుని చక్కగా నామం అమ్మవారి యొక్క బొట్టు పెట్టుకుని తర్వాత ఈ విధంగా అమ్మవారు మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆ పద్మావతి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి. ఈ యొక్క మోహిని అలంకారంలో అమ్మవారి దర్శనం మీరందరూ కూడా చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి యొక్క సేవ అయితే నిర్వర్తించడం జరిగినది. ఈ యొక్క అమ్మవారు పల్లకి ఉత్సవంలో మనందరికీ కూడా దివ్య అనుగ్రహాన్ని మనకి కలిగించారు అమ్మవారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరశిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాడివల్లభయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం శ్రీసస్త్రియా ఘటికయా త్వదుపాయ భావై ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం స్యాం కింకరో వృషగిరీశ నజాతు భక్త్యం. ఓం శ్రీమాత్రే నమః. కర్పూరమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతీ దేవ్యే నమః. ఓం నమో నారాయణ.